ఒకసారి ఒక చిన్న పిచ్చుక సముద్ర తీరాన కొన్ని గుడ్లు పెట్టిందండి. కానీ ఆ సముద్రం అలలు ఆ గుడ్లన్నీ సముద్రంలోకి తీసుకువెళ్లిపోయాయి. అప్పుడు పిచ్చుక అడిగింది సముద్రాన్ని, నా గుడ్లు నాకు ఇచ్చేయని. సముద్రం ఇవ్వలేదు. పిచ్చుక కోపం వచ్చింది. ఏం చేసిందంటే తన చిన్న ముక్కుతో ఆ సముద్రంలో ఉన్న నీళ్లని నోట్లో తీసుకెళ్లి ఎక్కడో దూరంగా పారేస్తుంది. తన ప్రయత్నం ఏమిటంటే ఈ సముద్రాన్ని ఖాళీ చేసైనా నా గుడ్లు నేను సంపాదిస్తానని ఎంతో పట్టుదలతో ఈ సముద్రాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమాచారం గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళింది. గరుత్మంతుడు ఎవరు? సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. ఆయన వచ్చి ఈ సముద్రానికి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు గనక ఈ పిచ్చుక గుడ్లు ఇవ్వకపోతే నేను నిన్ను ఖాళీ చేస్తానని. గరుత్మంతుడికి శక్తి సముద్రానికి భయం వేసింది. వెంటనే తన అలలతో ఆ గుడ్లను తీసుకొచ్చి తీరాన పెట్టి మళ్ళీ ఆ పిచ్చుక దగ్గరికి చేర్చింది. అంటే మనలో పట్టుదల ఉంటే మనం ఒక కార్యాన్ని సాధించలేకపోయినా మన పట్టుదల చూసి గొప్ప వ్యక్తులు, ఎక్కువ శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మనకు సహకరిస్తారండి. కాబట్టి మనం పట్టుదలతో కార్యాలను సాధిద్దాం.